ఉంది. ఈ ఆర్ట్స్ కాలేజ్ సభ అది ఇంపార్టెంట్ కాదు. పార్టీ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. పెట్టినా పెట్టకుండా త్వరలోనే అతని భాష అతని పద్ధతి చూస్తే పార్టీ నుంచి అతను ఏదైతుందో సస్పెండ్ అయితే మొదలు చేస్తారు. షోకాజ్ నోటీస్, దాన్ని ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీని పేరును పెట్టుకుని రాహుల్ గాంధీ 42 అన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చినోడు బీసీ గ్యారెంటీ నేను రెడ్ ఓటర్గా ఒక కాంగ్రెస్ బీ ఫామ్ తీసుకుని ఎమ్మెల్సీను ఇవాళ కాంగ్రెస్ సభ్యును నువ్వు ఎమ్మెల్సీగా ఐజ్ ఫర్ రోల్స్ లో ఈ నీది టీవీ అండ్ గవర్నర్ దగ్గర పోయి నువ్వు ఏదైతుందో నీ ఫైట్ ఈజ్ గుడ్ 100%. ఎందుకు మేము 90% పైన ఉన్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎందుకు మాకు అధికారం రాదంటున్నారు, 50% బీసీ, అది 100% ఆయన కాజ్ ఏదైతే కొట్టాడుతుండో కరెక్ట్. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు, ఇండివిజువల్ యూ ఓపెన్ ద పార్టీ, యూ అటాక్. మరి పార్టీలో ఉంటే నీకు చేతనవుతుందా కాదా దిగిపో నీ పొంగిలేటిని ఈ విధంగా ఏదైతుందో కమ్యూనిటీని కూడా ఏదైతుందో ఆ విధంగా తిట్టడము ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉండి ఇట్ ఈస్ రాంగ్. ఒకవైపు రాహుల్ గాంధీ పేరు తీసుకుంటుంది. రాహుల్ గాంధీని ఇమ్మను, ఇప్పుడు బీసీలకు 6 మంత్రులకు బీసీలకు ఇమ్మను, ఢిల్లీకి పోయి కొట్టాడు, కార్పొరేషన్ ఇమ్మను, చీపీపీ తీసుకో. ఇప్పుడు ఏది ఖాళీ ఉంది కదా కౌన్సిల్ ఏదైతుందో చైర్మన్ అక్కడ ఆయనే కదా, మన ఎవరు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చేసింది కదా, కార్పొరేషన్లు మిగిలి ఉన్నాయి బీసీలకు తీసుకో. ఎక్కడ కొట్లాడుతావు? ఈడ గవర్నర్ కో మీటింగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నీ ఛానల్ కాదు, ఢిల్లీకి పోయి నీకు శక్తి సామర్థ్యాలని స్ట్రెంత్ ఉంది. తాజ్ కృష్ణాలో నువ్వు మీటింగ్ పెట్టినావు, బీసీల మీటింగ్ ఆర్ట్స్ కాలేజీలో పెడుతున్నావు, అటువంటిది నీకు ఖచ్చితంగా స్ట్రెంత్ ఉంది, మనీ కలెక్ట్ చేసుకోగలుగుతాడు, పాపులారిటీ ఉంది. దాన్ని ఈ విధంగా చేయకు, మిస్యూజ్ చేయకు. నువ్వు ఎక్కడైతే కొట్టాలో, ఎక్కడైతే న్యాయం జరగాలో అన్యాయం జరిగింది. ఇది లేకపోతే రేపు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. దీనివల్ల పార్టీ నష్టపోతుంది. మీరు ఒకటికి 2 సార్లు సర్వేలు చేయించుకోండి, నా మాట కాదు అందరూ ఒపీనియన్ తీసుకోండి అని పార్టీని ఒప్పించే ప్రయత్నం చేయి. కానీ అది చేయడం లేదు. నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి వీళ్ళని తిడుతున్నావు. దీనివల్ల కాంగ్రెస్కు నష్టమవుతుంది, నీకు లాభం అవుతుంది, ఇష్యూకు లాభం అవుతుంది. నీ ఇష్యూ రాంగ్ అంటలేను, కానీ రాంగ్ ట్రాక్ లో కాంగ్రెస్ లో ఉండి నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు. ఇది కాంగ్రెస్ పార్టీ సహించది. హేమీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. స్వయంగా ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిండు బ్రహ్మానంద రెడ్డి. హేమీలు ఇనొచ్చిందా? పివి నరసింహారావు గారికి సీతారామ కేసరి టికెట్ ఇవ్వలేదు, ప్రధానిగా చేసి మళ్ళీ 96 ఎందుకైతే 98 ఇయ్యలే. ఇది ఆల్రెడీ ఇదే మన ముడుపుల కేసు, ఏది ఎంపీలు ఉన్నది మైనార్టీ ఉన్నదని నువ్వు బూటా సింగ్ ను మాధవరావు సింధియాకి ఇవ్వలే కదా. ఎందుకు ఇవ్వలేదు? హవాలా ఉన్నారు. నువ్వు ఆల్రెడీ కేసులో కనుక నీకు టికెట్ ఇవ్వలేదు. దాన్ని వెంకటస్వామి సమర్థించిండు. ఆయన కేబినెట్ లో ఉండి